బంజారాహిల్స్లోని ఏఐజీ హాస్పిటల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. హెల్త్ టూరిజం చాప్టర్లో డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి గారిని ఇంతకుముందే నేను రిక్వెస్ట్ చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి మీరు సహకారాన్ని అందించండి. తప్పకుండా ప్రజలకు వైద్యాన్ని అందించడంలో ప్రపంచంలో ఉండే వాళ్ళకందరికీ ఆదర్శంగా ఉండే విధంగా మన దగ్గర హెల్త్ డిపార్ట్మెంట్ని హెల్త్ టూరిజంని ఒక హబ్గా మార్చాలని ఈరోజు ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో భాగంగానే క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ నూరి దత్తాత్రేయులు గారిని కూడా తెలంగాణ స్టేట్ క్యాన్సర్ అడ్వైజర్గా రీసెంట్గా మనం అపాయింట్ చేసుకున్నాం. ఆ రోజు వారు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కానీ ఇతర క్యాన్సర్ హాస్పిటల్స్ హైదరాబాద్ నగరానికి రావడానికి వారికి కృషి చేసిండ్రు. వారిని తెలంగాణ స్టేట్ అడ్వైజర్గా క్యాన్సర్ స్పెషలిస్ట్గా పెట్టుకున్నాం. డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి గారిని కూడా నేను ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేస్తున్నా, తెలంగాణ రాష్ట్రం చేపట్టబోయే ఈ ప్రణాళికలో మీరు భాగస్వాములయ్యి ప్రజలకు అందుబాటులోకి వైద్యాన్ని, ఈరోజు ఎక్స్పెన్సివ్ థింగ్ ఏదైనా ఉందంటే మెడికల్ ట్రీట్మెంట్సే ఉన్నాయి. ప్రభుత్వం రాగానే రాజీవ్ ఆరోగ్యశ్రీ ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినప్పుడు 2 లక్షలు ఉండే, ఈరోజు పెరిగిన పరిణామ క్రమంలో దాన్ని 10 లక్షలకు పెంచడమే కాకుండా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఈ 14-15 మంత్స్లో దాదాపుగా 1400 crores ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పేదల వైద్యానికి అందించడం. ఇవన్నీ కూడా సమస్య వచ్చిన తర్వాత సమస్యను పరిష్కరించుకోవడానికి పెడుతున్న ఖర్చు. కానీ నా ఉద్దేశం సమస్య రాకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త కోసం మనం రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి సరైన విధంగా ముందుకు వెళ్ళాలి. అందుకే తెలంగాణ రాష్ట్రంలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్కు సంబంధించిన మహిళలు 67 లక్షల మంది ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. వాళ్ళని 1 కోటి మంది మహిళల్ని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో మెంబర్స్గా చేర్చాలని, వాళ్ళందరూ కూడా ఒక హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ప్రతి ఒక్కరికి ఒక ఇండివిజువల్గా ఒక ఐడి ఇచ్చి, ఒక గుర్తింపు కార్డు ఇచ్చి, ఒక యూనిక్ నెంబర్ ఇచ్చి వాళ్ళ హెల్త్ ప్రొఫైల్ బిల్డ్ చేయాలి. ఎందుకంటే మహిళలే ప్రధానంగా క్యాన్సర్ బారిన పడుతుండ్రు, మహిళలకే ప్రధానంగా ఎక్కువ హెల్త్